హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే వై మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇది మన టాపిక్ అనమాట. ఎందుకు మెటల్స్లోనే కరెంట్ పాస్ అవుతుంది, నాన్ మెటల్స్లో ఎందుకు కరెంట్ పాస్ కాదు? ఎందుకంటే మనం అబ్జర్వ్ చేయండి, ఈ కరెంట్ వైర్ ఏది చూసినా కానీ అది ఖచ్చితంగా మెటలే ఉంటుంది, నాన్ మెటల్ వైర్స్ ఉండవు. మెటల్స్లోనే కరెంట్ ఎందుకు పాస్ అవుతుంది అది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియో వాచ్ చేసే ముందు ఫస్ట్ వీడియో ఉంది ఎలక్ట్రిసిటీకి సంబంధించి, ఇంట్రడక్షన్ వీడియో. ఆ వీడియోని వాచ్ చేయండి. ఎందుకంటే అసలు ఎలక్ట్రిసిటీ ఎందుకు చదువుకోవాలి, ఈ ఎలక్ట్రిసిటీని ఎక్కడ యూస్ చేస్తాం, దాని ఇంపార్టెన్స్, అలానే ఎలక్ట్రిసిటీ చాప్టర్లో మనం ఏమేం టాపిక్స్ నేర్చుకోబోతున్నాం, ఏమేం టాపిక్స్ ఉన్నాయో నేను మీకు క్లియర్గా చెప్పాను. సో ఈ వీడియో కంటే ముందు మీరు డెఫినెట్గా ఆ వీడియోని వాచ్ చేయాలి. ఎందుకు అంటే మనం ఏ చాప్టర్ అయినా నేర్చుకోబోయే ముందు ఫస్ట్ మనకు ఒక అవేర్నెస్ ఉండాలి. అంటే ఏమేం నేర్చుకోబోతున్నామో ఒక క్లియర్ ఐడియా ఉండాలన్నమాట. ఆఫ్ నాలెడ్జ్తో ఎంటర్ కావద్దు అని. సో క్లారిటీ ఉండాలన్నమాట. అసలు ఈ చాప్టర్లో ఏమేమి నేర్చుకుంటున్నామో అది తెలుసుకున్న తరువాతనే ఒక్కొక్క టాపిక్ని నేర్చుకోవాలి. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఇంట్రొడక్షన్ వీడియోని వాచ్ చేయండి. డెఫినెట్గా మీకు ఐడియా ఉండాలి ఏమేం టాపిక్స్ నేర్చుకుంటున్నాం, తరువాత ఈ వీడియోని వాచ్ చేయండి. సో ఇప్పుడు మనం చూద్దాం మెటల్స్ వై గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మెటల్సే ఎందుకు ఎలక్ట్రిసిటీని అలో చేస్తాయి. ఇది 6th, 7th, 8th స్టాండర్డ్ నుంచి మనం నేర్చుకుంటాం. అయితే మెటల్స్ ఎక్కడ ఉంటాయి? మనం పీరియాడిక్ టేబుల్ని అబ్జర్వ్ చేయండి. మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్ చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఉంది. సో అక్కడ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ద ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్, థర్డ్ ఏ గ్రూప్, అంటే ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్లో మీరు ఈ మెటల్స్ని చూస్తారు. ఈ మెటల్సే మనకు గుడ్ కండక్టర్ అన్నమాట. అంటే పీరియాడిక్ టేబుల్లో ఎక్కడ ఉంటాయో నేను మీకు చెప్పాను. అంటే ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ మెటల్స్ ఉంటాయి. సో మెటల్స్ అంటే ఏంటి అంటే కాపర్, సిల్వర్, అల్యూమినియం, జింక్, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఎక్సెట్రా. ఇవన్నీ మెటల్స్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు యాసిడ్ బేసెస్ సాల్ట్స్లో కూడా మెటల్స్ అంటే మీకు అక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇవే ఎగ్జాంపుల్స్ ఐరన్, కాపర్, సిల్వర్, గోల్డ్, మెర్క్యూరీ, జింక్, లెడ్, ఇవన్నీ మెటల్స్ అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే క్యాటయాన్స్ ఉంటాయా, ప్లస్ చార్జెస్ ఉంటాయా, క్యాటయాన్స్, అవన్నీ మెటల్స్ అని అర్థం అనమాట. సో ఇప్పుడు చూద్దాం మెటల్స్ వై గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మెటల్సే ఎందుకు ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తాయి, అసలు మెటల్స్లో ఏముంటాయి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా సైంటిస్టులు ట్రై చేశారు. సో అందులో ఫేమస్ సైంటిస్ట్ అనమాట డ్రూడ్ అండ్ లారెన్స్. ఓకే, సో డ్రూడ్ అండ్ లారెన్స్ వాళ్ళు మనకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మెటల్స్ ఎందుకు ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తాయి, మెటల్స్ లోపల ఏముంటుంది. సో వీళ్ళు ఎలా చేస్తారు అంటే ఒక చిన్న మెటల్ తీసుకున్నారు అనమాట. ఒక స్మాల్ పీస్ ఆఫ్ మెటల్ తీసుకొని దాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఆ మెటల్స్ లోపల ఏమున్నాయి అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనమాట. ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అంటే లార్జ్ అనమాట, చాలా థౌజండ్స్, లాక్స్, క్రోర్స్ అనమాట. అన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎందుకు అన్నాము అంటే ఆ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతున్నాయి, ఒక దిక్కు కాదు, అన్ని ఇష్టం వచ్చినట్టు డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. అదే కండక్టర్లో మనం ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి, అవి ఫిక్స్డ్ అనమాట, అవి మూవ్ కావు. ఆ మెటల్స్లో ఫిక్స్డ్ పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి. దాన్ని మనం లాటిస్ అయాన్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ ఫిక్స్డ్ ఛార్జెస్ ఉంటాయి, అవి లాటిస్ అయాన్స్ అంటాం. అవి ఫిక్స్ ఉంటాయి, అవి చాలా తక్కువ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ మాత్రం ఎక్కువ ఉంటాయి. అయితే ఒక చిన్న పీస్ ఆఫ్ మెటల్ని తీసుకున్నప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. అంటే ఒక 10 ఎలక్ట్రాన్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయినాయి అనుకోండి, అంటే నాకు ఇటు సైడ్, ఇంకా 10 ఎలక్ట్రాన్స్ రైట్ సైడ్ మూవ్ అవుతాయి. ఒక 50 ఎలక్ట్రాన్స్ పైకి మూవ్ అయినాయి అనుకోండి, అప్ సైడ్, 50 ఎలక్ట్రాన్స్ డౌన్ మూవ్ అవుతాయి. అంటే ఆపోజిట్ సైడ్స్ సేమ్ ఉంటాయి అన్నమాట. అంటే ఇటు ఒక 100 పోతే ఇటు కూడా 100 పోతాయి, ఇటు ఒక 1000 పోతే ఇటు కూడా 1000s పోతాయి. అంటే ఆ కండక్టర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే అన్నీ అనమాట. అన్నీ ఒకే డైరెక్షన్లో ఇష్టం వచ్చినట్టుగా మూవ్ అవుతాయి. అంటే కండక్టర్స్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్
అండ్ దీస్ ఎలక్ట్రాన్స్ విల్ మూవ్ ర్యాండమ్లీ ఇన్ ఆల్ ద డైరెక్షన్. ర్యాండమ్లీ అంటే ఇష్టం వచ్చినట్టు అనమాట. అయితే అలా మూవ్ అయినప్పుడు ఏమవుతాయి అంటే నెట్ ఛార్జ్ ఇన్ ద కండక్టర్ విల్ బి జీరో. నెట్ ఛార్జ్ అంటే ఏంటి అంటే అందులో ఛార్జ్ ఏముండదు, కరెంట్ ఏముండదు అనమాట. ఎందుకు ఉండదు అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఒక బాక్స్ పెట్టిన, ఈ బాక్స్ అంటే కండక్టర్ అనుకోండి. కరెంట్ ఉందా లేదా ఇలా మీకు క్లియర్గా చెప్తాను. ఒక బాక్స్ ఉంది, ఇక్కడ నుంచి ఒక 10 మెంబర్స్, ఇక్కడ నుంచి ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఈ 10 మెంబర్స్ ఇటు సైడ్ పుష్ చేస్తారు, ఈ 10 మెంబర్స్ ఇక్కడ సైడ్ పుష్ చేస్తారు. ఇప్పుడు బాక్స్ ఎక్కడ సైడ్ మూవ్ అవుతుంది చెప్పండి? అక్కడనే ఉంటుంది, బాక్స్ మూవ్ కాదు. ఎందుకు? ఇటు నుంచి 10 మెంబర్స్, ఇటు నుంచి 10 మెంబర్స్ పుష్ చేస్తారు కాబట్టి నెట్ ఫోర్స్ అనేది 0, 10 - 10. ఇక్కడ ఫోర్స్ ఉందా అంటే ఉంది, కానీ టోటల్ ఫోర్స్ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇక్కడ 10 మెంబర్స్, ఇక్కడ 10 మెంబర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తారు. ఒకవేళ ఇక్కడ 10, ఇక్కడ 11 ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బాక్స్ ఇటు మూవ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు? ఒకవేళ 10 ఎలక్ట్రాన్స్ ఇటు మూవ్ అయితే, 11 ఎలక్ట్రాన్స్ ఇటు మూవ్ అయితే అప్పుడు మనకు కరెంట్ ఉంటుంది. అప్పుడు దాకా కరెంట్ ఉండదు. సో ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయండి, 10 మెంబర్స్ ఇక్కడ ఉండకుండా 20 మెంబర్స్ ఒకే సైడ్ ఉండి పుష్ చేస్తే అప్పుడు ఈజీగా మూవ్ అవుతుంది. సో కండక్టర్లో కూడా అంతే. కండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేవి అన్ని డైరెక్షన్లో మూవ్ అవుతాయి కాబట్టి కరెంట్ అనేది అందులో 0 ఉంటుంది. ఎప్పుడైతే ఆ కండక్టర్కి మీరు ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తారనుకోండి, బ్యాటరీ కానీ సెల్ కానీ కనెక్ట్ చేయండి. అంటే ఒక సెల్ తీసుకుంటారు, 2 వైర్స్ తీసుకొని ఆ కండక్టర్కి కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతాయి? అప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ ర్యాండమ్ డైరెక్షన్స్ కాకుండా యూని డైరెక్షన్లో ఫ్లో అవుతాయి అన్నమాట. అంటే ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ఇప్పుడు మీరు ఆ కండక్టర్, ఆ వైర్ని ముట్టుకుంటే మీకు షాక్ కొడుతుంది. అంటే ఈ వైర్లో కరెంట్ పాస్ అవుతుంది అంటే అర్థం ఏంటి? ఆ వైర్లో ఎలక్ట్రాన్స్ అన్నీ ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతాయో అప్పుడే అక్కడ కరెంట్ ఉన్నట్టు. ఒకే డైరెక్షన్ అంటే ఎటు సార్? మీ ఇష్టం. ఇటు కావచ్చు, ఇటు కావచ్చు, ఇటు కావచ్చు, ఇటు కావచ్చు, ఇటు కావచ్చు. ఒక కండక్టర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్స్ ఒకే డైరెక్షన్లో మూవ్ కావాలి. అప్పుడే మనం కరెంట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే కరెంట్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదా ఫ్లో ఆఫ్ ఛార్జ్. ఇక్కడ ఛార్జ్ అన్న ఎలక్ట్రాన్స్ అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఛార్జ్, ఎలక్ట్రాన్స్ రెండు సేమ్. సో కరెంట్ అనే ఎలా డిఫైన్ చేస్తాం? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదా ఫ్లో ఆఫ్ ఛార్జెస్. అది కూడా అన్నీ ఒకే డైరెక్షన్లో మూవ్ కావాలి. మీరు నార్మల్గా ఏ వైర్ తీసుకున్నా దాంట్లో ఛార్జెస్ ఉంటాయి, కానీ అన్నీ ర్యాండమ్గా మూవ్ అవుతాయి. ఎప్పుడైతే ఆ ఛార్జెస్ అన్నీ ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతాయో అప్పుడు అక్కడ కరెంట్ ఉంటుంది. మనం ఒక చిన్న క్యాప్షన్ వింటాం కదా, యూనిటీ ఈజ్ పవర్, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అంటాం. ఇక్కడ కూడా సేమ్. ఎలక్ట్రాన్స్ అన్నీ ఒకే డైరెక్షన్లో మూవ్ అయితే అక్కడ ఒక పవర్ జనరేట్ అవుతుంది. దాన్నే మనం కరెంట్ అని. సో ఇది కరెంట్ డెఫినేషన్. సో కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ యూని డైరెక్షన్, సింగిల్ డైరెక్షన్ అనమాట. ఎలక్ట్రాన్స్ అన్ని ఒకే డైరెక్షన్లో మూవ్ కావాలి, అప్పుడు మనం కరెంట్ అంటాం. సో మెటల్స్ ఎందుకు గుడ్ కండక్టర్? మెటల్స్ ఎందుకు గుడ్ కండక్టర్స్ అంటే మెటల్స్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ విల్ బి ప్రెసెంట్. నాన్ మెటల్స్లో ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉండవు, అందుకే నాన్ మెటల్స్ అనేవి బ్యాడ్ కండక్టర్. మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్ ఎందుకంటే మెటల్స్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి మెటల్లో మనం ఒక బ్యాటరీ కానీ ఒక ఏదైనా కనెక్ట్ చేస్తే ఆ మెటల్లో కరెంట్ పోతుంది అంటే ఆ మెటల్ లోపల ఏం జరుగుతుంది? అన్ని ఎలక్ట్రాన్స్ ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ఎలా మూవ్ అవుతాయి సార్? అన్ని ఇష్టం వచ్చినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ గ్రౌండ్ ఉంది, స్టూడెంట్స్ అందరూ, ఒక టీచర్ లేరనుకో, అప్పుడు స్టూడెంట్స్ అందరూ ఏమవుతారు? ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. అంటే ఆ గ్రౌండ్ అనేది కండక్టర్ అనుకోండి, ఒక వైర్. ఆ గ్రౌండ్ లోపల స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఇక్కడ వైర్ లోపల ఎలక్ట్రాన్స్ అనమాట. ఎలక్ట్రాన్స్ అంటే స్టూడెంట్స్, గ్రౌండ్ అంటే వైర్. మనం బ్యాటరీ కానీ సెల్ కానీ కనెక్ట్ చేయనప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ అని ఇష్టం వచ్చినట్టు పోతాయి. గ్రౌండ్లో స్టూడెంట్స్ ఉంటే టీచర్ లేకపోతే ఏమవుతుంది? స్టూడెంట్స్ అందరూ ఇష్టం వచ్చినట్టు పోతారు. అదే టీచర్ ఎంటర్ అయింది అనుకో, స్టూడెంట్స్ అందరూ ఒకే లైన్లో మూవ్ అవుతారు. ఇప్పుడు ఆ వైర్కి మనము ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? కరెంట్ ఫ్లో అవుతుంది.
ఎప్పుడు ఎలక్ట్రాన్స్ అన్ని ఒకే డైరెక్షన్. ఇక్కడ బ్యాటరీ లేకపోతే కరెంట్ ఫ్లో కాదు, అక్కడ టీచర్ లేకపోతే స్టూడెంట్స్ అందరూ ర్యాండమ్గా మూవ్ అవుతారు. సో ఇది మనం ఒక సెల్కి అంటే ఒక కండక్టర్కి మనం సెల్ కానీ బ్యాటరీ కానీ కనెక్ట్ చేస్తే. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటా. సో కండక్టర్ ఎక్కువ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి గుడ్ కండక్టర్. అండ్ కరెంట్ అంటే ఎలా డిఫైన్ చేస్తాం? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదా ఫ్లో ఆఫ్ చార్జెస్ని కరెంట్ అంటాం. సో కరెంట్ని ఎలా డినోట్ చేస్తాం? సింబల్ ఉంది. కరెంట్ సింబల్ ఏంటంటే ఐ. ఓకే, కరెంట్ని డినోట్ చేసే సింబల్ ఏంటంటే ఐ. మనకు ఫార్ములా ఉంది, I ఈక్వల్స్ టు క్యూ బై టీ. సింపుల్ ఫార్ములా, I ఈక్వల్స్ టు క్యూ బై టీ. I అంటే కరెంట్, క్యూ అంటే చార్జ్, టీ అంటే టైం. అంటే చార్జ్ బై టైం, దాన్నే కరెంట్ అంటాం. సింపుల్గా చార్జెస్ ఉంటే కరెంట్ అన్నాం, టైం కూడా ఇంపార్టెంట్ అనమాట. చార్జ్ బై టైం. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే కరెంట్, కానీ విత్ రెస్పెక్ట్ టు టైం అనేది చాలా ఇంపార్టెంట్. I ఈక్వల్స్ టు క్యూ బై టీ. ఎందుకు మనం టీ తీసుకున్నామంటే ఇప్పుడు మీకు చెప్తాను. మనకు ఒక క్వశ్చన్ ఉంది, ఏంటి ఒక టాపిక్, హై కరెంట్ అంటే ఏంటి, లో కరెంట్ అంటే ఏంటి. మీరు అందరికీ తెలుసు, మన ఇంట్లో బల్బ్స్ ఉంటాయి, ఆ బల్బు నార్మల్గా గ్లో అవుతాయి, కానీ కొన్నిసార్లు ఆ బ్రైట్నెస్కి మించి గ్లో అయితే హై కరెంట్ అని చెప్తాం. అదే బల్బు డిమ్గా గ్లో అయినా, ఫ్యాన్ స్లోగా రొటేట్ అయినా కరెంట్ చూపిస్తుంది కానీ టీవీ ఆన్ కాదు, అప్పుడు లో కరెంట్ అని చెప్తాం. ఈ హై కరెంట్ టైంలో లో కరెంట్ టైంలో ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి? కరెంట్ అంటేనేమో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, మరి హై కరెంట్ లో కరెంట్ అన్నా కూడా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్సే. హై కరెంట్ అంటే ఏంటంటే ఇక్కడ క్యూ బై టీ తీసుకున్నామా అంటే ఒక సెకండ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి. ఒక సెకండ్కి 1000 ఎలక్ట్రాన్స్ మూవ్ అయినాయి, ఒక సెకండ్కి 100 ఎలక్ట్రాన్స్ మూవ్ అయినాయి. ఇప్పుడు చెప్పండి, ఏది హై కరెంట్, ఏది లో కరెంట్? ఒక సెకండ్కి 1000 ఎలక్ట్రాన్స్ అంటే అది హై కరెంట్, ఒక సెకండ్కి 100 ఎలక్ట్రాన్స్ అంటే లో కరెంట్. అంటే ఎలక్ట్రాన్స్ని బట్టి మనం హై కరెంట్ లో కరెంట్ చెప్తాం. సో ఇది సింపుల్. హై కరెంట్ లో కరెంట్ అంటే, హై కరెంట్ అంటే ఒక సెకండ్కి ఎక్కువ కరెంట్ ఫ్లో అయినాయి కాబట్టి హై కరెంట్. ఎవడు ఫాస్ట్గా పరిగెత్తుండనే ఎట్లా చెప్తాం? తక్కువ టైంలో ఎక్కువ డిస్టెన్స్ మూవ్ అయిన వాడు చాలా స్పీడ్ అని చెప్తాం. అదే తక్కువ డిస్టెన్స్ మూవ్ అయితే చాలా స్లో అని చెప్తాం. ఇక్కడ కూడా అంతే, హై కరెంట్ లో కరెంట్ అంటే ఇది సింపుల్. సో I ఈక్వల్స్ టు క్యూ బై టీ. I అంటే కరెంట్, క్యూ అంటే చార్జ్, టీ అంటే టైం. మళ్ళీ ఇక్కడ మనం ఇంకో డిఫైన్ చేయొచ్చు. ఈ కరెంట్ని ఎలా మెజర్ చేస్తాము అంటే, కరెంట్ని మెజర్ చేసేది ఆంపియర్స్ అనమాట. కరెంట్కి యూనిట్స్ ఉన్నాయి. మనము సెంటీమీటర్స్, మీటర్స్, కిలోమీటర్స్ అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? డిస్టెన్స్. లీటర్స్, మిల్లీ లీటర్స్ అంటే లిక్విడ్ వస్తుంది. ఇంకేముంటాయి నాన్న? డజన్ అంటే 12, ఇవి గుర్తుకొస్తాయి. న్యూటన్స్ అంటే ఏం గుర్తుకొస్తాయి? 5 న్యూటన్స్, 10 న్యూటన్స్, 100 న్యూటన్స్ అంటే ఫోర్స్ గుర్తుకొస్తుంది. మళ్ళీ ఆంపియర్స్, మిల్లీ ఆంపియర్స్, మైక్రో ఆంపియర్స్ అంటే ఏం గుర్తుకు రావాలి? కరెంట్. సో కరెంట్కి కూడా యూనిట్స్ ఉంటాయి, అవి ఆంపియర్స్. సో కరెంట్ యూనిట్స్ ఆంపియర్. మరి ఛార్జ్కి కూడా యూనిట్స్ ఉన్నాయి. ఛార్జ్కి యూనిట్ ఏంటంటే కూలుమ్. ఛార్జ్కి యూనిట్ కూలుమ్. కూలుమ్ని సితో డినోట్ చేస్తాం, ఆంపియర్స్ని ఏతో డినోట్ చేస్తాం. మరి టైంని ఎలా మెజర్ చేస్తాము అంటే సెకండ్స్. మినిట్స్, అవర్స్ మనం తీసుకోము, సెకండ్స్ అనమాట. సో I ఈక్వల్స్ టు క్యూ బై టీ. I అంటే ఆంపియర్, క్యూ అంటే కూలుమ్, టీ అంటే సెకండ్. సో 1 ఆంపియర్ ఈక్వల్స్ టు 1 కూలుమ్ పర్ 1 సెకండ్. ఓకే, సో 1 ఆంపియర్ ఈక్వల్స్ టు 1 కూలుమ్ పర్ 1 సెకండ్. ఒక్క కూలుమ్ అంటే 6.625 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్. అంటే ఒక్క కూలుంలో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 6.625 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ అన్ని. అందుకే నేను చెప్పాను, మెటల్స్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, చాలా అంటే చాలా. 10⁻18 అంటే అర్థం ఏంటి? ఆ 10 పక్కన 18 జీరోస్ అనమాట. అంత పెద్ద వాల్యూ అన్నీ ఉంటాయి. ఓకేనా? సో ఈ వీడియోలో నేను మీకు చెప్పింది ఓన్లీ జస్ట్ 2 టాపిక్స్. మెటల్స్ ఎందుకు గుడ్ కండక్టర్స్ అంటాం, అండ్ కరెంట్ డెఫినేషన్ ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదా ఫ్లో ఆఫ్ చార్జెస్ని కరెంట్ అంటాం. సో కరెంట్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? అమ్మీటర్. గుర్తుపెట్టుకోండి, కరెంట్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ అమ్మీటర్. యూనిట్స్ ఏంటి? ఆంపియర్స్. ఓకే, అమ్మీటర్, ఇన్స్ట్రుమెంట్, యూనిట్స్, ఆంపియర్స్. 1 ఆంపియర్, 2 ఆంపియర్,
ఆంపియర్స్, మిల్లీ ఆంపియర్స్, మైక్రో ఆంపియర్స్. ఆంపియర్స్ అనేది పెద్ద వాల్యూ, మిల్లీ అంటే 10⁻³ చిన్న వాల్యూ, మైక్రో అంటే 10⁻⁻6 చాలా చిన్న వాల్యూ. 10⁻⁻6 అంటే 0.0000 వాల్యూ అనమాట. 10⁻⁻6 అనేది చిన్న వాల్యూ, చాలా చిన్నది. 10⁻³ అనేది స్మాలర్ వాల్యూ, ఆంపియర్స్ అనేది బిగ్గర్ వాల్యూ. సో కరెంట్ యూనిట్స్ ఏంటి అంటే ఆంపియర్స్ లేదా మిల్లీ ఆంపియర్స్ లేదా మైక్రో ఆంపియర్స్. సో I = Q/T, చార్జ్, కూలుంబ్, టైం, సెకండ్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.